రామోజీ ఫిల్మ్ సిటీలో ఇండివుడ్ కార్నివాల్ సందడి మొదలైంది. ప్రతిష్టాత్మక కార్యక్రమంలో పాల్గొనేందుకు విభిన్న భాషలకు చెందిన సినీ ప్రముఖులు ఫిల్మ్ సిటీకి చేరుకుంటున్నారు. ఇప్పటికే దేశ విదేశాలకు చెందిన సినిమాల ప్రదర్శన ప్రారంభమైంది. భారతీయ సినిమాను సాంకేతికంగా బలోపేతం చేయడం, సృజనాత్మక ఆలోచన మార్పిడి కోసం నిర్వహిస్తున్న ఇండివుడ్ కార్నివాల్ ప్రారంభం వేడుకలు కాసేపట్లో అట్టహాసంగా జరగనుంది. ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్ సిటీలో ఇండివుడ్ ఫిల్మ్ కార్నివాల్ 2016 ప్రారంభమైంది. వివిధ దేశాలకు చెందినటువంటి చిత్రాలు, చిత్ర రాజాలు ఇక్కడ ఇవాళ ప్రదర్శితమవుతున్నాయి. అలాగే సాయంత్రం ప్రధానమైనటువంటి ఏదైతే ఇండివుడ్ ఫిల్మ్ కార్నివాల్ 2016 ప్రారంభోత్సవ కార్యక్రమం సాయంత్రం జరగనుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అలాగే మంత్రులు, చిత్ర ప్రముఖులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. సాయంత్రం రామోజీ ఫిల్మ్ సిటీలో ఉన్నటువంటి కన్వెన్షన్ సెంటర్లో ఈ ప్రధాన కార్యక్రమం జరగనుంది. అలాగే ఇక్కడ ఉదయం నుంచి కూడా ఎటు చూసినా కూడా వివిధ చిత్రాలకు సంబంధించినటువంటి ప్రముఖులు వస్తున్నారు. అలాగే చిత్రాలు ప్రదర్శితమవుతున్నాయి. ముఖ్యంగా అమెరికా, బల్గేరియా, అలాగే జోర్డాన్ తదితర దేశాలకు చెందినటువంటి ఈ సినిమాలు ప్రదర్శితమవుతున్నాయి. అలాగే భారతీయ సినిమాకు చెందినటువంటి పలు చిత్రాలు కూడా ప్రదర్శితమవుతున్నాయి. ప్రియమానసం, అలాగే ద హార్ట్ ఆఫ్ మ్యాడ్నెస్ అంటే బ్రెజిల్ చెందినటువంటి చిత్రం, ద లైఫ్ ఈజ్ ఎ ట్రయంఫ్ అట్ క్రొయేషియా చిత్రం, స్టోలెన్ పాత్స్ కెనడా చిత్రం, అన్నా ఇరాన్ చిత్రం, అలాగే ఎనిమి మధ్యాహ్నం నుంచి ఎనిమి ఇండియన్ చిత్రం, అలాగే ద ఉమెన్ ఆఫ్ మై లైఫ్ బల్గేరియా చిత్రం, వానిషింగ్ బోర్డర్స్ యుఎస్ఏ చిత్రం, అలాగే ఫతేమేరీ ఇండియన్ చిత్రం, సెవెన్ సమురాయ్ జపాన్, అలాగే సరబ్జిత్ ఇండియన్, చైనీస్ వైన్, అలాగే ఈ చైనా సినిమా, ఇలా తదితర సినిమాలు ఇక్కడ ప్రదర్శితమవుతాయి. దాదాపు 80 దేశాలకు చెందినటువంటి 2000 మంది ప్రముఖులు, అలాగే 20,000 మంది వీక్షకులు ఈ కార్నివాల్కి విచ్చేస్తున్నారు. ముఖ్యం ప్రధానంగా ఏదైతే ఈ కార్నివాల్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే అన్ని చిత్ర పరిశ్రమలు, భారతీయ సినిమాను సాంకేతికంగా అభివృద్ధి పరచడం, అలాగే అన్ని సినీ పరిశ్రమలు ఒక గొడుగు కిందకు, ఒక తాటి మీదకి తీసుకురావడం అన్న ప్రధాన లక్ష్యంతో ఈ ఇండివుడ్ ఫిలిం కార్నివాల్ 2016 రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభమైంది. సాయంత్రం ప్రధాన కార్యక్రమం జరగనుంది. ఇక ఏదైతే ఇక్కడ సినిమాలు ప్రదర్శిస్తున్నారో దానికి సంబంధించినటువంటి సాంకేతిక నిపుణులు, అలాగే నిర్మాతలు, దర్శకులు ఉన్నారు. వారి అభిప్రాయాలు ఏమిటో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏ సినిమా చూశారు? నేను ఇప్పుడు లైఫ్ ఈజ్ ఎ ట్రంపెట్ అనే సినిమా చూశానండి. అంటే మాకు ఇది కాదు ముగింపు అనే సినిమాలో నేను ఒక డైలాగ్ రాశా. తండ్రి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి కూతురు పెళ్లి చేద్దామంటే, నాన్న నువ్వు వాళ్ళు ఏం భోజనంలో పెట్టావో అవి ఎల్లుండి అడుగు ఎవరన్నా చెప్తారే ఊళ్ళో అని. అదే పాయింట్ మీద ఊరికే ఎచ్చులకు పోయి డబ్బులు ఖర్చు పెట్టండి పెళ్ళిళ్ళకి వాటికి అనేది ఒక చిన్న మెసేజ్తో చిన్న షార్ట్ ఫిల్ము, 40 minutes షార్ట్ ఫిల్మ్ బాగుంది. ఇప్పుడు కొత్త సినిమాలు రావటం అంటే కొత్త వర్క్స్ చూడటం అనేది ఒక ప్లాట్ఫామ్ లాంటిది. సో ఇండివుడ్ వాళ్ళు ఇక్కడ ఈ షోని ప్రజెంట్ చేయటం, ఈ ఫెస్టివల్ కండక్ట్ చేయటం అనేది ఇట్స్ ఎ గుడ్ మూవ్. అంటే ఇక్కడ లాట్ ఆఫ్ యంగ్స్టర్స్కి కొత్త సినిమా చూసే అవకాశాలు, సో కొత్త వాతావరణం, అంటే సినిమాలో జరుగుతున్న కొత్త థీమ్స్ కానీ అవి కానీ చూడటానికి ఒక మంచి అవకాశం. సో ఇది కండక్ట్ చేస్తున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. అండ్ ఇట్స్ బిన్ వండర్ఫుల్. ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ జరుగుతుంది. ఫెస్టివల్ అనేది మెయిన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్. సో ఇటువంటిది కండక్ట్ చేయడం అనేది నిజంగా ఇట్స్ ఎ బెనిఫిషియల్ టు ది ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ ఇక్కడ లోకల్ ఫిల్మ్ ఇండస్ట్రీకి కూడా చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. ఫర్ ద యంగ్స్టర్స్ టు లెర్న్ లాట్ మోర్ అబౌట్ ద ఫిల్మింగ్ టెక్నిక్స్ కానీ, ఫిల్మ్స్ థీమ్స్ కానీ, ఇవన్నీ కూడా మంచి ఒక ప్లాట్ఫామ్ ఇది. వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి సినీ ప్రముఖులు కూడా ఉన్నారు. వారి అభిప్రాయాలు కూడా మనం తెలుసుకుందాం రండి. Hi, my name is Pino An. I'm from Seoul, South Korea. And we are invited to the advisor panel because we had the film festival hosted in Seoul, South Korea as a C Movie Asia Film Festival. And we came together with the program director, and we are really pleasure and happy to attend film festival here. Thank you very much. From Korea. C movie Korea, C movie films programmer. I'm really glad to you. I'm from Belgium. I'm a movie distributor, and I was invited to the Ali Film Festival, and I'm also here to accept an award tonight at the award ceremony. So it's my first time in India, so it's very exciting. Yesterday I did the tour of the Ramoji city, and it was very impressive to see all those studio sets, and very glad to be here. Yeah. And I'm a filmmaker myself. I'm honoured to be accepted as a panellist here at the Ramoji Film City and the Indewood Film Carnival. I'm from the UK, and this is an incredible experience. A film city, it's beautiful.
I'm delighted to be here. అలాగే ఇక్కడ జరుగుతున్నటువంటి టాలెంట్ హంట్లో పాల్గొనడానికి కూడా యువతి యువకులు విచ్చేస్తున్నారు. వారి అభిప్రాయాలను కూడా తెలుసుకుందాం. మేడం చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడ హైదరాబాద్ అమీర్పేట్ మ్యాక్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చాము. ఇక్కడ ఇండివుడ్ ఫిలిం కార్నివల్కి పార్టిసిపేషన్ కోసం వచ్చాము. సెమినార్స్ జరుగుతాయి, దాని గురించి అని ఇక్కడికి వచ్చాము. ఇక్కడ విఎఫ్ఎక్స్ స్టేజ్ అంటే ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఇక్కడ చాలా మంది వస్తారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారు. వాళ్ళతో పాటు మా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందామని ఇక్కడికి వచ్చాము. మాకు ఇక్కడ చాలా ఎక్స్పీరియన్స్, వాళ్ళ ఎక్స్పీరియన్స్ మాకు కొంచెం యూజ్ అవుతుంది. అలానే విఎఫ్ఎక్స్ అనేది ఎలా యూజ్ చేస్తారు వాళ్ళు, అంటే సినిమా అనేది ఎలా ఉంటుంది. ఫిలిం ఫెస్టివల్స్ ఇది ఫస్ట్ టైం ఇక్కడికి రావడం మేము ఫిలిం ఫెస్టివల్కి. అండ్ రామోజీ ఫిలిం సిటీలో ఎవ్రీ టైం షూటింగ్స్, ఎక్కువ షూటింగ్స్ జరుగుతాయని తెలుసు, కానీ ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చి సెట్స్ అన్ని చూస్తున్నాం. ఇక్కడ చాలా హ్యాపీగా ఉంది. దేశ విదేశాల నుంచి వచ్చినటువంటి లఘు చిత్రాలు అలాగే ప్రముఖ చిత్రాలు ఇక్కడ ప్రదర్శితమవుతున్నాయి. ముఖ్యంగా ఈ చిత్రాలన్నీ ఇక్కడికి వచ్చేటువంటి వీక్షకుల్ని అలరించనున్నాయి. అలాగే 4 రోజుల పాటు ఈ ఇండివుడ్ ఫిలిం కార్నివల్ ప్రేక్షకుల్ని, సినీ అభిమానులను అలరించనుంది. ఓవర్ టు స్టూడియో.